దగ్గర పెట్టుకో మైక్. నా పేరు జైడి సాయన బుస్సాపూర్. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం లోపల జరుగుతున్న అన్యాయాలు రైతులకు ఎంతో ఉన్నాయి. కేసీఆర్ ఉండగా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున రైతు బంద్ వేసేవారు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంద్ అయిపోయింది. రైతు బంద్ సాగడం లేదు. ఒకసారి 15,000 ఇస్తా అంటాడు, ఒకసారి 10,000 ఇస్తా అంటాడు, ఒకసారి 12,000 ఇస్తా అంటాడు. ఆ 12,000 లేదు, 10,000 లేదు, 15,000 సున్నా లోన్లో ఉన్నాయి ఇవన్నీ ఇచ్చేటి. అందుకోసమనే మన రైతుల తరఫున కోరేది ఏంటంటే ఈ యొక్క మనకు 15,000 రూపాయలు రైతు బంద్ వచ్చేంత వరకు అందరము ఉద్యమించాలని కోరుకుంటున్నాను. అట్లే నాకు 9 ఎకరాల భూమి ఉంది. నాకు సంవత్సరానికి కేసీఆర్ 90,000 రూపాయలు వస్తుండే. ఆ 90,000 లేదు, 10 పైసలు లేవు, 90 పైసలు లేవు, అన్ని సున్నాలే ఈయన చెప్పేటి. అందుకోసమనే ఈ యొక్క ప్రభుత్వం గద్దె దిగంత వట్టుకు అందరం కలిసి పోరాడాలని కోరుకుంటున్నాను. అద్దురా రేవంతు అద్దురా, మన కేసీఆర్ ముద్దురా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అమ్మ. ఇంకా ఎవరైనా? అరుగు మీద వెంకరెడ్డి అన్నా, ఇక్కడ హలో అన్నా. సార్ జరగాల బాబు, మీడియా ప్లీజ్. కొద్దిగా పక్కకు బ్రదర్. నా పేరు వెంకటరెడ్డి, గ్రామం బుస్సాపూర్, మండల్ మెండోరా. రుణమాఫీ గురించి ముఖ్యంగా ఏంటంటే, రుణమాఫీ మా ఇంట్లో 3 పాస్బుక్లు ఉన్నాయి సార్. 3 1,20,00,000 రూపాయలు, మా బిడ్డకు 1,00,000 రూపాయలు. ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు సార్. ఎందుకంటే రుణమాఫీ గురించి ఎంత ఆ సార్ దగ్గరికి పోయినాం, ఇటు బ్యాంకులకు పోయినాం సార్, ఒక్కటి కూడా కాలే. అందుకే మా విలేజ్లో దాదాపు 600 అకౌంట్లు ఉన్నాయి సార్. 600 మినిమం 150 అయినాయి, 25% అయింది సార్. ఇంకా 75% కాలేదు సార్. మొన్న రీసెంట్లా సార్ బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది సార్ నాకు. ఏమైనా రుణమాఫీ కట్టదా కాకుంటే నువ్వు రెన్యువల్ చేసుకోవాలి సార్ అనబట్టే. సార్ రెన్యువల్ అంటే ఏంటి సార్? మాకు రైతు రేవంత్ రెడ్డి కట్టద్దని చెప్పింది కదా సార్ అనే అన్న. లేదు సార్ కట్టాల్సిందే, లేకుంటే మేము ఇంటికి వస్తామని సార్ అనబట్టే. సార్ మరి మాకు అధిక వర్షాల వల్ల పసుపు అంతా దెబ్బతిన్నది, మొక్కజొన్న రాలేదు, మా కట్టే పరిస్థితి లేం. మీరు ఏం చేయాలి సార్? మాకు సార్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఏం చెప్పిందంటే కట్టడని చెప్పింది రేవంత్ రెడ్డి సార్. ఎందుకు కట్టాలా సార్ అంటే, లేదు మీరు మీ ఇష్టం, కట్టకుంటే మీ ఇంటికి వస్తాం సార్ అనబట్టే. ఏం చేస్తాం? మాకు అధిక వర్షాల వల్ల పసుపు దెబ్బతిన్నది సార్, మొక్కజొన్న రాలేదు. ఈ పరిస్థితులలో సార్ మీ దయచేసి మీ పెద్దలందరూ రైతులందరం కలిసి ఉద్యమించి 2 లక్షల రుణం అయ్యేదాకా అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరుచున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. ఏ బ్యాంకే వెంకటరెడ్డి అన్న? ఎస్బీఐ అన్న. ఎస్బీఐ పోచంపాడ. అవును సార్. కట్టకపోతే ఇంటికి వస్తామంటున్నారా అవును సార్. బ్యాంక్ వాళ్ళు? రేవంత్ రెడ్డి దగ్గరికే ఉమ్మనాలే మీరు. నేను అదే చెప్పాను సార్, మాకు ముఖ్యమంత్రి కట్టద్దానని సార్. మీరేంది సార్ అంటే, లేదు వాళ్ళ రూల్స్ అలాగే మా రూల్స్ మాకే అనబట్టి సార్. అందుకే అని చెప్పేసి ఈ అవకాశం పెద్దలకు అందరం కలిసి కట్టుగా రైతులందరూ కలిసి రుణమాఫీ అయిందాకా వేదిక మీద పెద్దలందరూ కలిసి కూడా అందరూ కలిసికట్టుగా పోరాడి ఉద్యమించి రుణమాఫీ అయిందాకా మాత్రం ఖచ్చితంగా వెంబాడి కాంగ్రెస్ ప్రభుత్వం దించేదాకా దీన్ని అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నర్సారెడ్డి కొత్తపల్లి మాట్లాడతారా? రైతు నర్సారెడ్డి మీరు? సార్, నేటి ఈ యొక్క రైతు అధ్యయన కమిటీకి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు మంత్రివర్లకు మరియు అట్లాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రతి రైతుకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసపూరిత ప్రభుత్వం అని ఇప్పుడు పబ్లిక్ తెలిసింది కాబట్టి, ఇంతకుముందు వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదీ అబద్ధం అని చెప్పి 1 సంవత్సరంలో ప్రతి రైతు కనుక్కున్నాడు కాబట్టి, అప్పుడు కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళే ఇప్పుడు ప్రతి కూడల దగ్గర కానీ ప్రతి హోటళ్ళ దగ్గర కానీ అరే మోసపోయినప్పుడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు సార్. మా గ్రామాలకు వస్తే ఇంకోటి ఏంటి సార్, రైతు రుణమాఫీ అని చెప్పాడు. ఒకటి సార్, మీరు కాకుండా మాతో పాటు మీరు కూడా
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఏం చేయాలంటే మన పెద్దల మీద వదిలేసి మనం వదిలేస్తే మన పని కాదు. మన గ్రామాలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు మనం కూర్చోబెట్టి అరే బాబు మనం నీ గ్రామంలో ఎంతమంది రుణమాఫీ చేసావు, ఎంతమంది కాలేదు అని మనము ఒక అడ్డబెట్ట కూర్చుని వాళ్ళు రుణమాఫీ అనేది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు ఇలా పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అన్ని చేసారు. ఎందుకు చేసిరు అని కూడా మనం ఒక గట్టిగా నిలదీస్తే వాడికి ఆటోమేటిక్ అర్థమవుతుంది సార్. రెండోది సార్, అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకంటే ప్రతి పడితూ ఉంటే ఈ యొక్క ఏరియాలో అరే మన కేసీఆర్ అడ్డుకుంటున్న ధైర్యంతో ప్రతి రైతు తోట ఉన్న భూమిని కూడా పొలం చేసి పంట పట్టింది సార్ ఇప్పుడు ఆ రోజుల్లో. కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల్లో ఒక సంవత్సరం లోపలనే పూర్తిగా వారి మీద విరక్తి చెందింది సార్. రెండోది ఏంటంటే వాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చేసారి స్థానిక సంస్థల ఎలక్షన్ కాబట్టి ప్రతి ఊళ్ళో ఈ 4 పథకాలు అమలు చేద్దాం, ఓట్లు రాబడదాం అనే ఉద్దేశంతో ఇస్తురు తప్ప రైతులు కూడా మనం మోసపోవద్దు. ఎందుకంటే ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇవన్నీ పథకాలు సగం మందికి సేమ్ రుణమాఫీ ఏ విధంగా ఇచ్చిండో అదే విధంగా సగం ఇచ్చేసి ఎలక్షన్కి వెళ్ళి తర్వాత మనం మోసపోతాము. వచ్చేసారి కూడా వాళ్ళు రుణమాఫీ కూడా ఇయ్యారని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఎందుకంటే ఇంతకుముందు చేసిన విధంగా మనము మన ఊళ్ళోనే మనం నిలదీద్దాం. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఏదో పసుపోడు వచ్చిందని చెప్పేసి ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. పసుపోడు విధి విధానాలు ఏంటి అసలు? పసుపోడు అంటే ఒక ఎంఎస్పీ రేటు ఏముంటుంది? 15,000, 16,000, 20,000 ఏముంటుంది? ఏ నాయకుడు కూడా చెప్పడం లేదు. ఎందుకంటే దానికి ఇప్పుడు ఉదాహరణకు గుంటూరులో పొగాకు బోర్డు ఉంది, దానికి బోర్డు ఉంది తప్ప రేటు ఇవ్వరు లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ బోర్డు వద్దని చెప్తారు. ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కన్ను తెరిచి ఎందుకంటే రైతులకు మన నిజామాబాద్ జిల్లా రైతులకు ఇంత ధరిస్తామని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళు గ్రామాలకు వస్తే వాళ్ళకి పాలాభిషేకం చేస్తాము, రైతులు కూడా రెడీ ఉన్నారని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఇంకా ఎవరైనా మీ పేరు ఊరు చెప్పండి. ఈ రైతుల బాధలు వినడానికి వచ్చిన పెద్దలు. మీ పేరు ఊరు? నా పేరు మనోహర్, వెల్పూర్ మండల్, మోతే గ్రామము. నేను ఒక 12 ఎకరాల రైతును. ఇంతకు ముందు ఏంటంటే మాకు రైతు బంధు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే రాగానే మనం మిరుకంటే ముందే ప్రొసెస్ చార్జ్ చేసుకుంటుంటాం. ఎట్లన్నా రైతు బంధు వస్తుంది, మా ఇత్తనాలకు 2,000 అవుతాయి, ఓ మనసంచులకు 2,000 అవుతాయి, దున్నదానికో 1,000 రూపాయలు అవుతాయి, ఎకరానికి 5,000 లేకపోతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని ముందు మిరుగు వచ్చింది అనగానే రైతు బంధు వస్తుందనే ధీమాతోటి అన్ని పనులు చేసుకొని పెట్టుకుంటుంటే. కానీ ఇప్పుడు ఏమైతుందంటే మాకు పోయిన సంవత్సరం నుంచి చెప్తున్నాను నేను, పోయిన సంవత్సరం ఏమైంది మాకు రైతు బంధు రాలే. అప్పుడు ఏమైంది, డబ్బులు కావాలా పెట్టుబడికి లేక ఏమైంది, డబ్బులు కావాలని తెలుసుకుందానికి ఏం చేయాలా. ఇంతకుముందు మేము నిజామాబాద్ గంజిలా పోతుంటే లేకపోతే ఊర్లో ఉన్న ఈ షాప్ల పిల్లల షాప్ దగ్గర పోతుండే. పోతే ఆ షాప్లు ఉద్దరణంగా ఆడ 200 ఎక్కి అంటుండే. బస్తా ఏం పడా మక్కల బస్తా 1,000 రూపాయలు ఉంటుండే. ఆడంటుండే ఉద్దరణంగానే అన్న 200 ఎక్కి అంటుండే. ఈ 200 ఎక్కిందిరా బాబు అని చెప్పేసి నిజామాబాద్ సైడ్ దగ్గరకు పోతే సైడ్ ఒక 20,000 బాకీ అనగానే సైడ్ ఏం చేస్తుండే 20,000 ఇస్తుండే. కానీ మొదలే కండిషన్ పెడుతుండే, ఖచ్చితంగా నాకు 2 రూపాయలు అడ్డీ కట్టాలా నువ్వు, లేకపోతే మళ్ళీ ఖచ్చితంగా పంట కూడా నువ్వు నా దుకాణం దగ్గర ఇచ్చి అమ్మాలంటుండే. పంట ఖచ్చితంగా అమ్మాలా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని వస్తుండే. కానీ చేసుకొని పోయినాక పంట మెత్తలు పోగానే ఏం చేస్తుండే సైడు, అరే నీ పంట నల్లగా ఉన్నదే, మంచిగా లేదు అని చెప్పేసి ఏంటనే రేటు మామూలుగా మన మద్దతు ధర ఉన్నదానికంటే 400-500 తీస్తుండే, తక్కువ వేసేస్తుండే. ఆ బాధ భరించలేకున్నా సరే మనకు రైతు బంధు రాలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. కానీ రైతు బంధు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మనకి బాధ లేకుండే. ఏమైతుండే, కేసీఆర్ సార్ టకుమని ఇస్తుండే, పంటలు పండుతుండే, ధైర్యంతో దుకాణంలోకి సైడు ఈ ధర అయితే ఇస్తా, లేకపోతే నీ ఇష్టం ఉంటే అనుకోలేకపోతే లేదని చెప్పేస్తుంటుంది. కానీ ఇప్పుడు రైతు బంధు మనకు తక్కువ అంటే ఏంటంటే ఎకరానికి మనకు 15,000 మోసం చేసింది. అప్పుడు అన్నా మేము నిజంగానే రైతులందరం ఎట్లా మోసపోయినామంటే కేసీఆర్ సార్ 5,000 ఇచ్చిండు. అరే 5,000 ఇచ్చినా బాగానే ఉంది. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చేసిరన్నా మేము 15,000 ఇస్తామనగానే రైతుల మోసపోయి దాన్ని మాట నమ్మి వాళ్ళకు ఓటేయడం జరిగిందన్న. ఆ ఓటేసిన బాధలు ఈ సంవత్సరం మాకు ఇప్పుడు ఏడాది నుంచి కళ్ళకు కనిపిస్తున్నాయన్న. ఈ కళ్ళకు కనిపించే బాధలను కూడా మనం అందరం రైతులము ఐక్యంగా ఉండి ఖచ్చితంగా ఈ రైతు బంధు సాధించుకొని మనందరము కంపల్సరీ ఎట్లనో సాధించి ముందడున్న పెద్దలతో సహకారం తీసుకొని మనం రోడ్ల మీద ఉండి ఖచ్చితంగా ఐక్యంగా పోరాడి ఈ స్థానిక సంస్థలల్లో
మనము రైతు బంధు ఇవ్వలేరు కాబట్టి మనకు రైతు బంధు ఇచ్చే వాళ్ళకి ఎన్నుకొని గెలిపించుకొని మన సత్తా అనేది సాడాల, మన రైతుల సత్తా సాడాలా. మళ్ళీ ఇదే విధంగా ఇంకోటి ఏందన్నా, రుణమాఫీ విషయంలో ఎట్లున్నా అంటన్నా, మేము పోతున్నాము మా ఫ్యామిలీకి నాకు 3 లక్షలు రుణమాఫీ ఉన్నదన్న, నేను బ్యాంకులోకి పోతే రుణమాఫీ కాదే అన్నాడు. కానీ ఏమున్నదన్నా, మాకు 2 లక్షలు ఇస్తే మిగిలిన లక్షలు నేను కట్టుకుంటా, ఆ 2 లక్షలు ఇవ్వమంటే ఇస్తలే. ఇట్లా మోసపోయి ఇవన్నీ మోసం చేస్తున్నారు కాబట్టి ఈ మాటలు నమ్మి మేము మోసపోయినామన్నా. మళ్ళీ ముందున్న రోజుల్లో రానున్న రోజులలో రైతులము ఐక్యత సాటి మన దెబ్బ ఏందనేది ఆ గవర్నమెంట్కి చూపెట్టాలని తెలియజేస్తున్నా అన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై జవాన్, జై జవాన్. ఇంకా ఎవరైనా పేరు ఊరు చెప్పండి. మైక్. నా పేరు గడ్డం రాజేశ్వర్ రెడ్డి, మాది ఇదే గ్రామం బుసాపూరు. అయితే సార్, మనకు తెలంగాణ రాకన్నా ముందు, మన కేసీఆర్ గారి గవర్నమెంట్ రాకన్నా ముందు యాక్చువల్గా నాకు 10 ఎకరాల భూమి ఉంటుంది సార్. ఆ 10 ఎకరాల భూమిలో 38 బోర్లు వేసిన సార్. 38 బోర్లు వేసి లక్షల్లో నష్టపోయినా. అయినా కూడా అంటే పట్టుదలని విక్రమార్కుల్లాగా నాకున్నటువంటి వాటర్ సోర్సెస్ తోటి ఈ గ్రామంలో పోటీ పడి 10 మంది ఉత్తమ రైతుల్లో అందులో నేను ఒకటిగా మెలిగిన సార్. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఆ 10 సంవత్సరాలు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు నా తోటకి సార్ పుణ్యం వల్ల, సార్ దయ వల్ల మాకు ఇక్కడ వేంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది సార్, మా తోట పక్కనే వెళ్తుంది. అది అంతకుముందు రాలేదు. సారు తర్వాత అది వచ్చింది, నాకు పుష్కలమైనటువంటి వాటర్ వచ్చింది. ఈ 10 సంవత్సరాలలో ఒక్క రూపాయి అంటే కూడా నేను ఖర్చు పెట్టలేదు సార్. అదే విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత అదే లిఫ్ట్ ఇంతవరకు చుక్క నీరు రాలేదు సార్. నా తోట పక్కన నల్లూరు వాళ్ళు ఉంటారు సార్ రైతులు, వాళ్ళు మక్క వేశారు. మక్క తోట ఎండిపోతుంది సార్. అది లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా నాకున్నటువంటి నీళ్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకోటి సార్, అయితే మా ఇంట్లో కూడా 3 పాస్బుక్లు ఉంటాయి సార్, 3 పేరు మీద కూడా లోన్ ఉంది. అయితే బ్యాంకు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తాం బ్యాంక్కి. సారీ గారు ఎందుకు కట్టేసుకోవాలి అంటే నా పేరు మీద ఉన్నది కట్టేసిన సార్. ఒక దాని మీద కట్టేయమన్నారా? దాని మీద కట్టేయమన్నారు, కట్టేసి బ్యాంక్ వాళ్ళు కట్టేయమన్నారు, కట్టేసిన తర్వాత మళ్ళీ లోన్ ఇస్తామని చెప్పిస్తే వెళ్ళినా సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, అరే నేను మొండి బాగా కింద పడ్డది పోయి, నీకు లోన్ రాదు అంటారు. మరి ఆయన ముఖ్యమంత్రి గారు మీరు కట్టేసేయండి, అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఎప్పుడు మీరు కట్టేయండి, నేను మళ్ళీ రాంగ్ అని ఇస్తా అన్నాడు కదా. ఓకే సార్, ఇప్పుడు నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుని 4 రోజులు అవుతుంది. ఇప్పటికి బ్యాంకుకు 5-6 సార్లు వెళ్ళినా సార్. సార్ ఏమని చెప్తున్నా అంటే, ఇంకొక వారం రోజులు వస్తుంది, ఇంకొక వారం రోజులు వస్తుంది. ఇదే చెప్పడం, నేను తిరగడం రావడం అంతే. ఫైనల్గా ఏమంటారు? వస్తుందని చెప్పారు సార్, అంతే. మీ అభిప్రాయం ఏంది ప్రభుత్వం మీద? ఫైనల్ గా చెప్పాను కదా సార్, దీంట్లోనే అర్థం ఉంది. ఇంకా నీళ్ళు రాలేదు సార్, నీళ్ళు రాలేదు, వస్తలేవు కూడా. ఇంకా ఎవరైనా? జగత్ రెడ్డి గారు, జగత్ రెడ్డి రైతు. నమస్కారం అండి, నా పేరు రాకేష్, భీమ్గల్ మండల్, బాపూర్ విలేజ్. రైతుల యొక్క సమస్యలు అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను 2 పథకాల గురించి మాట్లాడతాను. రైతు భరోసా, రుణమాఫీ గురించి. సార్, నాకు 2,50,000 రుణం ఉన్నది. అయితే ఇప్పటి వరకు రుణమాఫీ కాలే. 4th లిస్టు వచ్చినా కూడా రుణమాఫీ కాలేదు ఇంకా. అయితే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి మీ రుణం కట్టేసేయండి, మళ్ళీ మీకు మాఫీ అవుతుందని చెప్పేసి అంటున్నారు. రిన్యువల్ వేసుకోండి, మాఫీ అవుతుందని చెప్పేసి అన్నారు. అయినా ఇంకా వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను కట్టా అని చెప్పిన, మీరు మా ఇంటికి వచ్చినా సరే నేను కట్టా అని చెప్పేసి కడాఖండిగా చెప్పేసిన. అయితే ఏదైతే పైన ఇంట్రెస్ట్ మాత్రం కట్టమంటున్నారు, అసలు ఏం కట్టమంటలేరు, కానీ ఇంట్రెస్ట్ మాత్రమే. అయితే ఇంకా ఏంటంటే రైతు బంధు. ఈ రైతు బంధు ఏదైతే కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే మనం తుకం వేయకముందే మనకు అకౌంట్లోకి వచ్చాయి, ఇప్పుడు మాత్రం అసలే రావట్లేదు. మొత్తానికే బంద్ చేసిండు. రైతు బంద్ చేసేసి దాన్ని రైతు భరోసాగా పేరు మార్చిండే తప్ప దాంట్లో రైతుకు 1 రూపాయి కూడా వచ్చింది లేదు. అయితే రైతు బంధువులా తీసుకున్నటువంటి కేసీఆర్ని మనం ఏదైతే కాంగ్రెస్ ఓట్లు వేసారో
వాళ్ళందరూ ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ కేసీఆర్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. అట్లా ఏదైతే రైతు బంద్ తీసేసి రైతు భరోసా వేసింది కదా, రైతును ఎట్లయితే బురదల వాడేయాలని చూస్తున్నాడో రేవంత్ రెడ్డి గారికి మేము సర్పంచ్ ఎలక్షన్ లో చక్కగా బుద్ధి చెప్తాం. మేము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఓటు హక్కు ఉంది కదా, దాని ద్వారా మేము చాలా చాలా చక్కగా బుద్ధి చెప్తాం. మేము కేసీఆర్ అనే వ్యక్తి చెట్టు పెట్టి రైతులకు నీడనిచ్చిన వ్యక్తి. అయితే రేవంత్ రెడ్డి అదే చెట్టు నరుక్కొని ఇంట్లోకి కట్టెలకు పొయ్యిలా వాడుకునే వ్యక్తి. అది గమనించాల మనం. ఆ గమనించి ఏదైతే మనం పొరపాటు చేసినామో, ఏదైతే కాంగ్రెస్కి ఓటేసి మనం గెలిపించుకున్నామో, ఇప్పుడు ఎవరైతే మళ్ళా కేసీఆర్ని కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, మన తండ్రి లాంటోడు కేసీఆర్, చెట్టు పెట్టి నీడనిచ్చేటోడు కేసీఆర్. అసంటి కేసీఆర్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో మళ్ళీ పాతకాలం రోజులు ఏదైతే 2014 ముందున్నాయో మళ్ళా సేమ్ రైతు ప్రైవేట్ సంస్థల మధ్య వాళ్ళ నుంచి అప్పులు తెచ్చుకోవడం, మళ్ళీ వాటికి కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఇలానే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందిగా, కరెంటు స్టార్ట్ అయింది. కరెంటు ఇప్పటి నుంచే వస్తలేదు, ఇంకా ఇప్పుడు ఇంకొక నెల అయితే ఇక పుట్టకొస్తాయి పంటలు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటే మాత్రం రైతు పెద్ద ఉద్యమాన్ని అయితే కంపల్సరీ చేస్తాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మహేష్ మీద ఎవరు బాబాపూర్ అంటే కదా, రాకేష్ బాబాపూర్. చాలా చక్కగా తమ్ముడు రైతు పడే బాధలు, ఈ ప్రభుత్వం రైతు ఏమేం బాధలు పడుతున్నాడో అవన్నీ కూడా చెప్పినాడు. అన్న ఇంకొక రైతు మాట్లాడతాట. నువ్వు ఆవు కదా మరి, నువ్వు మైక్ పడుతున్నావు.